దేమడోల్ హై స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీడీఓ పద్మావతి దేవి పరిశీలించారు. శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావుతో కలిసి విద్యార్థులకు అందిస్తున్న సన్న బియ్యంతో వండిన రైస్ను, ఇతర ఆహార పదార్థాలను ఎంపీడీఓ రుచి చూసి విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా చిన్నారులకు రుచితో పాటు శుచిగా భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలు బాగున్నాయని వారిని అభినందించారు. పాఠశాల హెచ్ఎం పద్మజ, ఉపాధ్యాయులు అహ్మద్, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహక సిబ్బంది పాల్గొన్నారు. మాత్రం పడేయకండి అమ్మా, అన్నం పరబ్రహ్మ స్వరూపం. రైస్ కూడా బాగా ఉడికింది. వేసి కొంచెం గోంగూర కూడా కలిపేట్టుకున్నారా, కాబట్టి ఏ రకంగా కూడా ఫుడ్ విషయంలో అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా చక్కగా రుచికరంగా పిల్లలందరికీ కూడా భోజనం సరఫరా చేస్తున్నారు. ఈరోజు ఇంచుమించు ఒక 200 మంది దాకా పిల్లలు మిడ్ డే మీల్స్ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని భోజనం చేయడం అనేది జరిగింది. అందరూ కూడా ఈ రకంగా పిల్లలందరూ కూడా హై స్కూల్కి పూర్తిగా వినియోగించుకొని, ఎందుకంటే స్కూల్లో ఉన్న విభాగాలలో అన్నింటిలోనూ ప్రతి విభాగానికి ఒక్కొక్క రకమైన యాక్టివిటీస్ పెట్టుకుంటూ వాళ్ళకి గవర్నమెంట్ ఎన్నో సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి ఇవందరూ కూడా పిల్లలందరూ కూడా వినియోగించుకుని ఎక్కువగా స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అడ్మిట్ అయ్యేలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ప్రధానోపాధ్యాయుల్ని అలాగే సంబంధిత ఉద్యోగస్తులను కూడా కోరడం కూడా జరిగింది. కాబట్టి ఈ రకంగా గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు రావడానికి కూడా ముందుకు వచ్చేలాగా ఏర్పాటు చేయవలసిందిగా కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్.